హలో అట్రాక్టివ్ పీపుల్, ఈ వీడియోలో మనం మెలానిన్ గురించి మాట్లాడుకుందాం. మెలానిన్ వల్ల మనకు అడ్వాంటేజా డిసడ్వాంటేజా, మనం ఈ మెలానిన్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఎలా ఈ ప్రాసెస్ని స్లో అప్ చేయాలి అండ్ మెలానిన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని కూడా నొక్కేసేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తా అన్నట్టు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మెలానిన్ వల్ల మనకు అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే రెండు ఉన్నాయి. మెలానిన్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంది యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మెలానిన్ అనేది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం మాట్లాడుకున్నట్టయితే, మన స్కిన్ అనేది యూవీ రేస్, ఇలా హార్మ్ఫుల్ రేస్ ఉంటాయి కదా, వీటి వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మన సెల్ఫ్ డిఫెన్సివ్ సిస్టమ్కి మన బ్రెయిన్ అనేది సిగ్నల్ ఇస్తుంది అన్నట్టు. సో ఈ పర్టికులర్ పార్ట్, అది ఫేస్ కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, లెగ్స్ కావచ్చు, ఈ పార్ట్ అనేది రిస్క్లో ఉంది. సో దీన్ని నువ్వు ప్రొటెక్ట్ చేయని చెప్పేసి మన బాడీ డిఫెన్స్ సిస్టమ్కి మన బ్రెయిన్ అనేది సిగ్నల్ ఇస్తుంది. సో మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఏదైతే పర్టికులర్ పార్ట్ మన యూవీ రేస్కి ఇట్లా ఎక్స్పోజ్ అవుతుందో, ఎక్కడైతే రిస్క్ అనేది ఉందో అక్కడ మెలానిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. సో ఈ మెలానిన్ ఏం చేస్తుంది అంటే, ఆ పర్టికులర్ పార్ట్లో ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది అన్నట్టు. సో ఆ లేయర్ వల్ల ఏమవుతుంది అంటే, ఆ యూవీ రేస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఏదైతే మనకు హామ్ ఉందో ఆ హామ్ అనేది జరగకుండా ఉంటుంది అన్నట్టు. సో ఇదన్నమాట మన మెలానిన్ అనేది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అనేది. సో ఈ మెలానిన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏందో మాట్లాడుకుందామని చెప్పినా కదా. అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి ఈ యూవీ రేస్ వీటి నుంచి ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎక్కడైతే ఈ లేయర్ ఫామ్ అయిందో అక్కడ మన స్కిన్ అనేది నల్లబడుతుంది అన్నట్టు. దాన్నే మనం ట్యానింగ్ అని అంటాం. సో ఇదన్నమాట డిసడ్వాంటేజ్. సో మెలానిన్ అనేది ఒక విధంగా మనకు మంచికే, కాకపోతే అది దానివల్ల కొద్దిగా మన అపియరెన్స్ అనేది కొద్దిగా డౌన్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మెలానిన్ ప్రాసెస్ని మనం ఎలా స్లో అప్ చేయాలి అంటే, సో ఒకటే మనం మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకుంటే మన డిఫెన్స్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం మెలానిన్ ప్రాసెస్ని స్లో చేయాలంటే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి అంటే, చాలా మంది ఇప్పటికీ దీని మీద వీడియో చేసిర్రు, సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సో మనం సన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే, మన స్కిన్ మన ఫేస్ మీద కావచ్చు లోషన్స్ దొరుకుతాయి, బాడీ కోసం లోషన్స్ దొరుకుతాయి. సో వీటిని మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ మెలానిన్ అనేది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది, మన పర్టికులర్ ఏదైతే పార్ట్ ఉందో ఎక్స్పోజ్ అవుతుందో, యూవీ రేస్ అంటే సన్ అన్నట్టు, మన సన్ ఎక్స్పోజర్. సో ఏదైతే పార్ట్ సన్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ పర్టికులర్ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ మెలానిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అదే పర్టికులర్ ఏరియాకి, అది ఫేస్ కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసినట్టయితే అక్కడ ఒక షీల్డ్ అనేది ఏర్పడుతుంది, ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది, ప్రొటెక్టింగ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో అకార్డింగ్ టు SPF అందులో 15, 20, 30, 40 ఇట్లా ఉంటాయి కదా. సో అకార్డింగ్ టు SPF మీకు అంతసేపు ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. సో ఎంతసేపు అయితే మీకు ఆ ప్రొటెక్టింగ్ లేయర్ ఉంటుందో అప్పటి వరకు మీకు మెలానిన్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో దీన్ని మీరు అడ్వాంటేజ్గా ఎలా తీసుకోవాలి అంటే, మీరు సన్ స్క్రీన్ యూజ్ చేస్తూ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో, అది డార్క్ స్పాట్స్ కావచ్చు, పిగ్మెంటేషన్ కావచ్చు, డ్రైనెస్ కావచ్చు, ఇట్లా ఏదైతే ప్రాబ్లం ఉందో, సో దాని అకార్డింగ్గా మీరు ఫేస్ వాష్ ఇంకా ఇట్లాంటివి ఉంటాయి కదా ప్రోడక్ట్స్, అట్లాంటివి యూజ్ చేస్తూ మీరు ఈ ప్రొటెక్షన్ కోసం సన్ స్క్రీన్ని యూజ్ చేసినట్టయితే మెలానిన్ అనేది ప్రొడ్యూస్ కాదు. అండ్ ఏదైతే ఆ డార్క్ స్పాట్స్ అవి ఉన్నాయో వాటిని ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటాయి అన్నట్టు. మీ స్కిన్ కేర్ రొటీన్లో ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ వాటిని మాయం చేసే పనిలో ఉంటే, అండ్ ఇది మీకు ప్రొటెక్షన్ పనిలో ఉంటుంది అన్నట్టు. సో ఇదన్నమాట మెలానిన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది. మెలానిన్ ప్రొడ్యూస్ కాకుండా స్లో అప్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అనే చిన్న ఇన్ఫర్మేషన్. అండ్ సన్ స్క్రీన్ అనగానే ఏదో ఒక సన్ స్క్రీన్ తీసుకోవడం కాదు. సో సన్ స్క్రీన్ అయితే నేను కింద లింక్స్ ఇయ్యా, మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి. మీ అఫోర్డబిలిటీని బట్టి మీరు ఒక సన్ స్క్రీన్ తీసుకోండి. SPF 15 అయినా సరే, SPF 20 ఇట్లా ఉంటాయి కదా, స్టార్టింగ్ రేంజ్లో ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. అండ్ మీరు నాన్ కొమోడోజెనిక్ ప్రోడక్ట్ని తీసుకోండి. సో ఇదేం నేను తిడతలేను. నాన్ కొమోడోజెనిక్ అంటే ఏంటంటే, మన స్కిన్ పోర్స్ని క్లాగ్ చేయదు అన్నట్టు. సో ఇప్పుడు మన స్కిన్ పోర్ని క్లాగ్ చేసినట్టయితే, అంటే కొమోడోజెనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, నాన్ కొమోడోజెనిక్ ఉంటాయి. సో నాన్ కొమోడోజెనిక్ ప్రోడక్ట్ తీసుకోండి. కొమోడోజెనిక్ ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే, మీరు తెలియక తీసుకున్నట్టయితే, మీకు సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మీకు కొద్దిగా ఇరిటేషన్ ఇట్లా వస్తుంది అన్నట్టు. సో మీకు సన్ స్క్రీన్ మీదనే విరక్తి పుట్టేసి మీరు మళ్ళీ సన్ స్క్రీన్ యూజ్ చేయకుండా అయిపోతారు. దాని బెనిఫిట్ ఏంటి అనేది మీకు తెలియకుండానే మీరు దాన్ని మానేస్తారు అన్నట్టు.
సో అమెజాన్లోకి వెళ్ళండి, నాన్ కొమోడోజెనిక్ సన్ స్క్రీన్ అని చెప్పేసి SPF ఫ్యాక్టర్ మీకు ఎంత కావాలి 15 20 సెర్చ్ చేయండి. మీ అఫోర్డబిలిటీని బట్టి మంచి ప్రోడక్ట్ని కొనుక్కోండి. సో ఇప్పటి నుంచి మీరు మీ స్కిన్ కేర్ రొటీన్లో P అనేది యాడ్ చేసుకోండి. CTM కదా, క్లిన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, అండ్ P అంటే ప్రొటెక్షన్. ఓకే, మంచి క్లిన్జర్ యూజ్ చేయండి, మంచి టోనర్ యూజ్ చేయండి, మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మంచి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. మీకు మంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేసేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఐ విల్ స్క్రాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. I will catch you in next video. Until then, stay good, stay fabulous, be attractive.